చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ప్రకృతి అద్దం రెండు ఒకటే. అద్దంలో మనం ఎలా ఉంటే అలానే చూపిస్తుంది. ప్రకృతిని మనం ఎలా కాపాడితే ప్రకృతి కూడా మనల్ని అలానే కాపాడుతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ప్రళయ చేప విషయమే. సముద్రంలో జీవించే రకరకాల జీవరాశుల్లో అరుదైన జలచరాలు ఎన్నో ఉంటాయి. అవి తీరానికి సమీపంగా వచ్చినప్పుడు లేక జాలర్ల వలలో చిక్కినప్పుడు మనం వాటిని వింతగా కొత్తగా చూస్తుంటాం. ఇక తాజాగా సముద్రంలో చేపల వేటకు వెళ్లిన తమిళనాడు జాలర్లకి ఒక అరుదైన జాతి చేప వారి వలలో చిక్కింది. ఇక ఈ చేప దాదాపు 20 అడుగుల పొడవుండటం, వెండి రంగు శరీరం, తలపై ఎర్రటి కిరీటం కలిగి ఉండటంతో ఈ చేపని డూమ్స్డే ఫిష్ జాతి చేపగా గుర్తించారు. ఇక జపాన్ పురాణాల ప్రకారం డూమ్స్డే అంటే ప్రళయ దినమని అర్థం. ఎందుకంటే ఏదైనా విపత్తు సంభవించే ముందు ఈ చేప తీర ప్రాంతాల్లో కనిపిస్తుందని, మెసెంజర్ ఆఫ్ ది సీ గాడ్ అంటే సముద్ర దేవుడి దూతగా ఇది జరగబోయే ప్రళయంకి ముందు సముద్రంలో నుండి బయటికి వచ్చి సంకేతాన్ని ఇస్తుందని జపనీస్లు భావిస్తుంటారు. సాధారణంగా ఈ డూమ్స్డే చేప సముద్రంలో 200 నుండి 1000 మీటర్ల లోతులో జీవిస్తూ సముద్ర పైభాగానికి ఎప్పుడూ రాదు. అలా వచ్చిందంటే ఏదో విపత్తు రాబోతుందని, ముఖ్యంగా భారీ భూకంపాలు, సునామీ లాంటి ప్రమాదానికి సూచికంగానే ఈ చేప ఒడ్డున కనిపిస్తుందని జపనీస్ గ్రంథాల్లో కూడా రాసి ఉండటం గమనార్హం. అయితే తాజాగా తమిళనాడులో ఈ చేప మత్స్యకారులకి చిక్కడంతో వారు దానితో ఫొటోస్, వీడియోస్ తీసుకోవడం, ఆ వీడియోస్ని చూసిన చాలా మంది ఇది అపశకునమని, జపాన్, ఆస్ట్రేలియాలో కనిపించే ఈ డూమ్స్ చేప ఇప్పుడు భారత్లో, ముఖ్యంగా తమిళనాడులో కనిపించడంతో భారీ ప్రకృతి ప్రళయాలు మరియు భూకంపాలు వస్తాయని భారత్ ప్రజలు భయాందోళనకి గురవుతున్నారు. ఇక 2011లో జపాన్లో సముద్రం లోపల భూకంపం సంభవించి సునామీ విరుచుకుపడడానికి ముందే ఇలాంటి 20 చేపలు తీర ప్రాంతాల్లో కనిపించడం, అలా 3 రోజుల్లోనే జపాన్లో 9 రెక్టార్ స్కేల్లో భూకంపం రావడం, దీంతో సముద్రం 40 మీటర్ల వరకు ఉప్పొంగి సుమారు 27,000 మంది ప్రాణాలని తీసుకెళ్లడం చాలా బాధాకరమనే చెప్పొచ్చు. ఇక 2017లో ఫిలిప్పీన్స్లో భూకంపం వచ్చే 3 రోజుల ముందు వారికి ఈ చేపలు కనిపించడంతో ఆ తర్వాత వచ్చిన భూకంపంలో వేలాది మంది తమ ప్రాణాల్ని కోల్పోయారు. ఇక ఇదే విధంగా మెక్సికోలో కూడా సునామీ భూకంపం సంభవించే 2 రోజుల ముందు డూమ్స్డే ఫిషెస్ బయట కనిపించడంతో 2017లో భారీ స్థాయిలో భూకంపం, సునామీ వచ్చి 5,000 మందికి పైగా ప్రాణాల్ని కోల్పోయారు. ఇక ఇదిలా ఉంటే 2004లో ఇండోనేషియా, శ్రీలంక, భారత్, థాయిలాండ్లో ఎంత భయంకరంగా భూకంపం, సునామీ వచ్చిందో మనందరికీ తెలిసిందే. ఇక అలా ఈ సునామీ వచ్చే 3 రోజుల ముందు డూమ్స్ ఫిషెస్ ఇండోనేషియాలో కనిపించడం, అలా ఒక ప్రళయం ఏర్పడి ఇండోనేషియా, శ్రీలంక, భారత్, థాయిలాండ్లో కలిపి 2 లక్షల మందికి పైగా ప్రజలు ప్రాణాల్ని కోల్పోవడంతో అప్పటి నుండి ఈ ఫిష్ బయట కనిపిస్తే ఏదో జరగబోతుందని ప్రపంచం మొత్తం భయపడడం మొదలెట్టింది. ఇక ఈ వింతైన చేప బయట కనిపించాకే ఇలా జరుగుతుందని గమనించిన జపాన్ వారు ప్రకృతిలో ప్రళయాలు రాబోతున్నాయని ప్రజల్ని హెచ్చరించేందుకే ఈ డూమ్స్డే చేపలు ఒడ్డుకు వస్తున్నాయని, ఇవి దేవదూత చేపలని వారి గ్రంథాల్లో రాయడం గమనార్హం. ఇక ఇదిలా ఉంటే ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నాస్ట్రోడామస్, బల్గేరియాకి చెందిన వృద్ధ జాతకురాలు బాబా వంగా వంటి వారు 2025లో ప్రపంచం దారుణ పరిస్థితిని ఎదుర్కొంటుందని, దానివల్ల చాలా మార్పులు రాబోతున్నాయని చెప్పగా కొంతమంది వారి మాటల్ని సీరియస్ గా తీసుకుంటే మరికొంతమంది లైట్ తీసుకుంటున్నారు. కానీ 2025లో జరిగిన కొన్ని ఘటనల్ని మనం చూస్తే 2025 అనేది మనుషులకి పెద్ద ముప్పుని తెచ్చిపెట్టేలాగే కనిపిస్తుందని చెప్పొచ్చు. అది ఎలా, ఏంటనేది ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. 2025లో ముఖ్యంగా ఈ 6 నెలల్లోనే మన దేశం ఎన్నో మరణాలని, మరెన్నో బాధల్ని చూసేసింది. ఒక ఇన్సిడెంట్ జరిగి మరొక ముందే మరొక ఘటన, ఇలా జనవరి నుండి జూన్ వరకు జరిగిన ఘటనల్ని చూస్తుంటే కూర్చోవాలన్నా, పని చేయాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, తినాలన్నా, తాగాలన్నా ప్రతి ఒక్క విషయంలోనూ భయమేసే పరిస్థితి నెలకొనింది. అలా పహల్గామ్ ఇన్సిడెంట్ మరొక ముందే అహ్మదాబాద్ ఫ్లైట్ ఇన్సిడెంట్, మహాకుంభమేళ తొక్కిసలాట, బెంగళూరు ఆర్సీబీ కప్ విజయోత్సవ తొక్కిసలాట, ఢిల్లీలో ట్రైన్ తొక్కిసలాట, ముంబై లోకల్ ట్రైన్ యాక్సిడెంట్, కేదార్నాథ్ ఇన్సిడెంట్,
తాజాగా పూణేలో బ్రిడ్జ్ కూలడం, ఇలా గడిచిన 6 నెలల్లో జరిగిన ఘటనల్ని చూసిన ఎవరికైనా భయం వేయక మానదు. కొన్ని అనుకోకుండా జరిగితే మరికొన్ని నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నాయి. ఇవి చూసిన ప్రతి భారతీయుడు 2025 త్వరగా వెళ్ళిపోతే చాలు అని దేవుణ్ణి ప్రార్థించే పరిస్థితి వచ్చింది. ఇక 2025 బ్లాక్ ఇయర్ అనేది మహాకుంభమేళం నుండే స్టార్ట్ అయింది. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళం ప్రయాగరాజ్లో జరగగా అక్కడికి 66 కోట్ల మందికి పైగా జనాలు వెళ్లడం జరిగింది. అలా జనవరి 25న మౌని అమావాస్య రోజు కావడంతో తెల్లవారుజామున 3 గంటలకి బ్రహ్మముహూర్తంలో త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తే చేసిన పాపాలు పోయి పుణ్యం వస్తుందని అక్కడి స్వామీజీలు ప్రజలకి చెప్పడంతో వచ్చిన జనాలంతా ఆ రోజు నిద్రపోకుండా వేచి చూడడం మొదలెట్టారు. అలా అర్ధరాత్రి 1 గంటలకి త్రివేణి సంగమం దగ్గర బ్యారిగేట్స్ ఉన్నా కూడా వాటిని పగలగొట్టుకొని దూకి లక్షలాది మంది త్రివేణి సంగమం వైపు దూసుకెళ్లగా అక్కడ జరిగిన తొక్కిసలాటలో 150 మంది మరణిస్తే లక్షలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాకుండా ప్రసాదం ఇచ్చే ప్లేస్లో 20 మందిపై ఒక కట్టడం కూలి వారు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడం, ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్లో కూడా తొక్కిసలాట జరిగి మరో 20 మంది ప్రాణాల్ని కోల్పోవడంతో యావత్ భారతదేశం ఒక్కసారిగా షాక్కి గురైంది. ఇక పాపాలు పోయి పుణ్యాలు వస్తాయని మోక్షం కోసం ప్రయాగరాజ్కి వెళితే అక్కడ ఇంతటి ఘోర ప్రమాదం జరగడం వారి తలరాతన లేక అక్కడి అధికారుల నిర్లక్ష్యమా అనేది తెలియడం లేదు. ఇక ఈ ఇన్సిడెంట్ మరొక ముందే ఫిబ్రవరి 15న ఢిల్లీ రైల్వే స్టేషన్ ఇన్సిడెంట్ మరింత కలిచివేసింది. ఈ రైల్వే స్టేషన్లో ప్రతిరోజు వేలల్లో లక్షల్లో జనాలు ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి వెళ్లేందుకు వస్తూ ఉంటారు. అలా ఫిబ్రవరి 15న మహాకుంభమేళకి వెళ్లేందుకు చాలా మంది భక్తుల రద్దీ ఎక్కువ అవడంతో ప్రయాగరాజ్కి వెళ్లే ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 14లో ఉంటే రైల్వే సిబ్బంది తప్పుడు అనౌన్స్మెంట్ ఇస్తూ ప్లాట్ఫామ్ నెంబర్ 1213లో ప్రయాగరాజ్కి వెళ్లే ట్రైన్ ఉందని చెప్పడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ప్లాట్ఫామ్ నెంబర్ 1213 దగ్గరికి పరుగులు పెట్టారు. ఇక అలా తమ దగ్గర ఉన్న లగేజ్ బ్యాగులు, చిన్నపిల్లలు, ముసలివారిని పట్టుకొని పరుగులు తీయడంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మెట్లపై చాలా మంది జారి కింద పడిపోయారు. ఇక అలా కింద పడిన వారిని ఎత్తకుండా అక్కడున్న జనాలు వారిని తొక్కుకుంటూ వెళ్లడంతో 15 నిమిషాల్లోనే 50 మంది తమ ప్రాణాల్ని కోల్పోతే 200 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఈ ప్రమాదం రైల్వే సిబ్బంది చేసిన ఆ తప్పుడు అనౌన్స్మెంట్ వల్లే జరిగిందని, వారి నిర్లక్ష్యం వల్లే ఇంతటి ప్రాణ నష్టం కలిగిందనే ఆరోపణలు వచ్చి వారిని సస్పెండ్ చేసిన ఆ ఇన్సిడెంట్లో తల్లని, బిడ్డని, భర్తని, తండ్రని ఇలా చాలా మంది పుణ్యం పొందడానికి వెళ్లి తమ వారిని అర్ధాంతరంగా కోల్పోవడంతో వారి బాధ చూసే వారికి గుండె తరుక్కపోక మానదు. ఇక ఈ ఇన్సిడెంట్తో కోలుకోముందే ఏప్రిల్ 22న మినీ స్విట్జర్లాండ్ అని పిలువబడే పహల్గామ్లో టూరిస్టులు తమ ఫ్యామిలీస్తో కలిసి సమ్మర్ హాలిడేస్కి వెళ్లి ఎంజాయ్ చేస్తుండగా అక్కడ మిలిటరీ గెటప్లో వచ్చిన పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నట్టుండి అక్కడున్న టూరిస్టులని హిందువా ముస్లిమా అని అడిగి ముస్లిం అయితే వదిలేసి హిందూ అయితే వారిని ఈ లోకంలో లేకుండా చేస్తూ అలా 26 మందిని భూమి మీద లేకుండా చేయడంతో చాలా మంది మహిళలు తమ భర్తల్ని, పిల్లలు, తండ్రుల్ని కోల్పోగా మినీ స్విట్జర్లాండ్ కాస్త నరకంగా మారింది. ఇక ఈ న్యూస్ యావత్ భారతదేశాన్ని కలిచివేయగా టూరిస్ట్ ప్లేస్, అందులోనూ చాలా సెన్సిటివ్ ప్లేస్ అని తెలిసినా కూడా అక్కడ ఎటువంటి సెక్యూరిటీ లేకపోవడం ఏంటి అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి. ఇక ఈ ఇన్సిడెంట్ తో భారతదేశం మొత్తం యుద్ధ వాతావరణం కమ్ముకొని ఆపరేషన్ సింధూర్ తో భారత్ పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాలని దాడి చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ ఇన్సిడెంట్ ని జనాలు నిదానంగా మర్చిపోతున్నప్పుడే ఐపీఎల్ స్టార్ట్ అవ్వడం, 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ కప్ని గెలవడంతో కర్ణాటక ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే కర్ణాటక గవర్నమెంట్ విజయోత్సవ వేడుకల్ని నిర్వహించగా పోలీసులు వారికి ముందే హెచ్చరిస్తూ ఎక్కువ క్రౌడ్ వస్తుందని, వారందరినీ కంట్రోల్ చేయలేమని, కొంత టైం తర్వాత ఈ సెలబ్రేషన్స్ని పెట్టుకోండి అని చెప్పిన కర్ణాటక సీఎం మరియు డీసీఎం అదంతా పట్టించుకోకుండా మ్యాచ్ పూర్తయి 18 గంటలు గడవకముందే విధానసభ ముందు వేడుకల్ని ఘనంగా ఆయోజించారు. ఇక ఈ విషయాన్ని మీడియాలో కూడా అనౌన్స్ చేయడంతో కర్ణాటక నలుమూలల్లో ఉన్న యువతులందరూ విజయోత్సవాలకి తరలి రావడంతో అక్కడికి 5 లక్షలకి పైగా జనాలు గుమిగూడారు. ఇక అలా ప్లేయర్స్ ని చూడ్డానికి తొక్కిసలాట జరగడంతో 12 మంది అక్కడికక్కడే మరణిస్తే 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అక్కడి ప్రభుత్వం పోలీసులని పాయింట్అవుట్ చేయడంతో అందుకు పోలీస్ డిపార్ట్మెంట్ హైకోర్టులో పిటిషన్ వేస్తూ తాము వద్దన్న ప్రభుత్వమే ఇదంతా చేసి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ పై తోసేస్తుందని చెప్పగా ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవ్వడంతో చివరికి సీఎం మరియు డీసీఎం మీడియాలో క్షమాపణల్ని కోరడం జరిగింది. వరల్డ్ కప్ గెలిస్తే కూడా ఇలా సెలబ్రేట్ చేసుకోలేదని, ఐపీఎల్ కప్ ని గెలిచి ఇంతమంది మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలనే వార్తలు కూడా హల్చల్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే అహ్మదాబాద్ లో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ మాత్రం ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేయడమే కాకుండా మరోసారి ఫ్లైట్ ఎక్కడానికి కూడా అందరూ భయపడే పరిస్థితి నెలకొనింది. అలా అందులో కొత్తగా పెళ్లైన అబ్బాయి, భర్తను కలిసేందుకు వెళ్తున్న అమ్మాయి, 10 సంవత్సరాల తర్వాత కొడుకుని చూసేందుకు వెళ్తున్న తల్లిదండ్రులు, భార్య బర్త్డే సెలబ్రేషన్ కి వెళ్తున్న జంట, ఇల్లు కట్టుకోవాలని పనిచేస్తున్న నర్సు, ఇలా ఒక్కరా ఇద్దరా 242 మంది కుటుంబాలు ఎన్నో కలలు, ఆశయాలతో జూన్ 12న అహ్మదాబాద్ నుండి లండన్కి
ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానంలో మధ్యాహ్నం 1:15 బయలుదేరగా టేకాఫ్ అయిన 30 సెకండ్లలోనే ఆ ఫ్లైట్ బిల్డింగ్ పై కూలి 241 మందితో పాటు ఫ్లైట్ పడిన హాస్టల్ బిల్డింగ్ లో ఉన్న MBBS స్టూడెంట్స్ 30 మంది మరియు 50 మంది జనసామాన్యులు కలిపి 300 మందికి పైగా యాక్సిడెంట్ లో ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడంతో ఈ యాక్సిడెంట్ కి కారణాలేంటి అనే ప్రశ్నలు రేజ్ అవ్వడం మొదలయ్యాయి. ఇక ఇంటర్నేషనల్ ఫ్లైట్ టేకాఫ్ అయ్యే ముందు టెక్నికల్ గా అన్ని ప్రాపర్ గా ఉన్నాయా లేదా, ఫ్లైట్ సర్వీస్ ఆన్ టైంకి జరుగుతుందా అనే విషయాన్ని అక్కడున్న సిబ్బంది చూసుకోవాల్సి వస్తుంది. ప్రయాణికుల నుండి టికెట్ డబ్బులు కలెక్ట్ చేస్తున్నప్పుడు అదే విధంగా సర్వీస్ ఇవ్వాలి, సర్వీస్ ని మెరుగుపరుచుకోవాలి. ఇక ఈ యాక్సిడెంట్ కి ముఖ్య కారణం ఎయిర్ ఇండియా మేనేజ్మెంట్ పూర్ మెయింటెనెన్స్ అనే వార్తలు కూడా వస్తున్నాయి. కానీ ఎయిర్ ఇండియా మాత్రం బోయింగ్ కంపెనీపై ఈ ఇష్యూని తోసేసే ప్రయత్నాలు చేయడం చూస్తుంటే ఈ ఇన్సిడెంట్ ని కూడా త్వరలోనే క్లోజ్ చేస్తారని చెప్పొచ్చు. ఇక ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా ఉన్నప్పుడే ముంబై లోకల్ ట్రైన్ యాక్సిడెంట్ జనాలని షాక్ కి గురి చేసింది. సోమవారం ఉదయం 9:30 గంటలకి లోకల్ ట్రైన్ తానే నుండి మూమ్రాకి వెళ్తుండగా మరోవైపు పుష్పక్ ఎక్స్ప్రెస్ తానే స్టేషన్ కి వస్తుండేది. ఇక అలా 2 ట్రైన్లు ప్రయాణికులతో రద్దీగా ఉన్న కారణంగా ఫుట్పాత్ పై వేలాడుతూ కొంతమంది ప్రయాణిస్తుండగా వారు వేసుకున్న బ్యాగులు ఆపోజిట్ ట్రైన్ కి రాసుకపోవడంతో స్పీడ్ గా వస్తున్న ట్రైన్ నుండి 50 మందికి పైగా రైల్వే ట్రాక్ పై పడి 12 మంది అక్కడికక్కడే మృతి చెందితే మరో 20 మంది పరిస్థితి విషమంగా మారింది. ఇక ఈ ఇన్సిడెంట్ ని విధిరాతనాలా లేక అధికారుల నిర్లక్ష్యమా అనేది తెలియట్లేదు. ఎందుకంటే తానే లాంటి రైల్వే స్టేషన్ లో క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని, నెలలో 2-3 యాక్సిడెంట్లు ఇలా జరుగుతాయని తెలిసి కూడా అక్కడి అధికారులు దానికి సొల్యూషన్ వెతకకుండా ప్రతిసారి ఎంతమంది మరణిస్తున్నారనే లెక్కలు చెబుతుంటే వారి నిర్లక్ష్యం ఎంతుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ప్రయాణికుల నుండి డబ్బులు కలెక్ట్ చేస్తున్నా వారికి ప్రాపర్ సర్వీస్ ఇవ్వడంలో రైల్వే డిపార్ట్మెంట్ తరచూ ఫెయిల్ అవ్వడమే కాకుండా జనాల ప్రాణాలతో కూడా చెలగాటమాడుతుందని తెలుస్తుంది. ఇక ఈ ఇన్సిడెంట్ జరిగిన కొద్ది గంటలకే కేదార్నాథ్ హెలికాప్టర్ కి యాక్సిడెంట్ జరగడం కూడా అందరినీ కలిచివేసింది. డెహ్రాడూన్ నుండి కేదార్నాథ్కి జూన్ 15న 7 ప్రయాణికులతో వెళ్తున్న హెలికాప్టర్లో 15 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్ రాజ్వీర్ సింగ్ చౌహాన్ ఇప్పటి వరకు తన సర్వీస్లో ఎటువంటి ప్రమాదం జరగలేదు. కానీ జనవరి 15న ఉదయం కేదార్నాథ్ సమీపంలో దట్టమైన అడవి ప్రాంతం ఉండటంతో ఎక్కువగా గాలి, వర్షంతో పాటు మంచు కూడా ఉన్న కారణంగా హెలికాప్టర్ తన కంట్రోల్ ని కోల్పోయి అక్కడే ఉన్న కొండపై కూలి 7 అక్కడికక్కడే మృతి చెందారు. ఇక పైలట్ రాజ్వీర్ సింగ్ 4 నెలల క్రితమే కవల పిల్లలకి తండ్రి అవగా తమ కుటుంబ సభ్యులు చూసుకోవడం మాత్రం చాలా బాధాకరమనే చెప్పొచ్చు. ఇక ఒక హెలికాప్టర్ లో ప్రయాణికులు ప్రయాణిస్తున్నారంటే ఆ డిపార్ట్మెంట్ అక్కడి వాతావరణం, టెక్నికల్ ఇష్యూస్ ని ముందుగానే చూసుకోరా లేక నిర్లక్ష్యంతో ఏం జరగదని అనుకుంటారా అనేది $1 మిలియన్ క్వశ్చన్ అనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే మహారాష్ట్రలోని పూణేలో ఇంద్రయాని నదిపై ఒక వంతెన కట్టగా అదే దారిలో టూరిస్టులు, సామాన్యులు ప్రయాణిస్తుంటారు. మరికొంతమంది టూరిస్టులు అయితే ఆ వంతెన దగ్గరికి వచ్చి సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ రీల్స్ ని కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ బ్రిడ్జ్ జూన్ 15న ఉన్నట్టుండి కూలిపోవడంతో ఆ సమయంలో దానిపై ఉన్న 8 మంది అక్కడికక్కడే మరణిస్తే మరో 25 మంది నదిలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. ఇక లోకల్ పీపుల్స్ చెప్పిన దాని ప్రకారం 2 సంవత్సరాల నుండి ఆ బ్రిడ్జ్ శిథిలావస్థలో ఉందని అధికారులకి తెలియజేసిన వారు పట్టించుకోలేదని, గత 10 రోజుల నుండి వర్షం తరచూ కురవడంతో వంతెన కూలిందని, దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తమ అభిప్రాయాల్ని చెప్పుకొస్తున్నారు. ఇక 2025లో అది కూడా 6 నెలల్లో జరిగిన ఈ ఇన్సిడెంట్స్ చూశాక మిగిలిన ఈ 6 నెలల్లో ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో అనుకుంటున్నప్పుడే తమిళనాడులో ఈ డూమ్స్ డే ఫిషెస్ కనిపించడంతో భారతీయులంతా భయాందోళనకి గురవుతున్నారు. అంతేకాకుండా అందుకు సంబంధించిన వీడియోస్ కూడా వైరల్ అవ్వడంతో అది చూసిన సముద్ర జీవ శాస్త్రవేత్తలు ఈ భయాలని కొట్టిపారేస్తూ డూమ్స్ డే ఫిషెస్ గాయపడినప్పుడు లేదా సముద్ర ప్రవాహాల వల్ల దారి తప్పినప్పుడు మాత్రమే ఉపరితలానికి వస్తుందని, దీన్ని చూసి ఎవరూ కూడా భయపడొద్దని చెప్పిన గతంలో జపాన్, మెక్సికో, థాయిలాండ్, భారత్లో జరిగిన ఇన్సిడెంట్లని, విపత్తులని గుర్తు చేసుకుంటూ జనాలు 2025లో ఈ డూమ్స్ డే వల్ల ఏదో పెద్ద ఎత్తున ప్రమాదం ముంచుకొస్తుందని భయాందోళనకి గురవుతున్నారు. అంతేకాకుండా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, నాస్టోడామస్, బాబా వాంగ చెప్పిన భవిష్యవాణి గురించి, ముఖ్యంగా 2025లో ఏం జరగబోతుందో తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిని చూపిస్తున్నారు. డూమ్స్ డే ఫిషెస్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, జీవితంలో ఓటమి ఎదురైనప్పుడు అది నీ ముగింపు కాదు, అదే నీ ప్రారంభం. ఇది ఫోక్స్ డూమ్స్ డే ఫిషెస్ మరియు 2025లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.